తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులను ఆక్రమణలు చేస్తున్నారని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సమైక్య ఆంధ్ర పోరాటం జరుగుతుందని చెరువులపై శాటిలైట్ల ద్వారా సర్వే చేయించి కొన్ని ఆక్రమణలు తొలగించామని మంత్రి తెలిపారు. ఇక ఏపీలో కూడా పలుచోట్ల చెరువుల ఆక్రమణకు గురయ్యాయని, దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి చెరువులను కలిపే కార్యక్రమం మొదలు పెట్టాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే నేను ఉన్నప్పుడు, మీరు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మొత్తము ట్యాంకులు కొట్టేయలేదని ఒక ప్రశ్న మీ వాళ్ళ నుంచి రావటం జరిగింది. సో నా సమాధానం ఏమంటే, మేమున్నప్పుడు సమైక్యాంధ్ర పోరాటం జరుగుతున్నది. ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది. అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము, ఫండ్స్ని ముఖ్యంగా ఫండ్స్ రావటం, ఫండ్స్ ఇవ్వటము, ఆగమేఘాల మీద పనులు చేయటము, ఇంకా తొలగించు కార్యక్రమం ఒకటి, ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ సమైక్యాంధ్ర అజిటేషన్లో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఒక పద్ధతిగా ఆ మినిస్ట్రీకి బెస్ట్ మినిస్ట్రీ అనే విధంగా గౌరవాన్ని తీసుకొని రావటం, ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేపించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం. సర్వే అయిపోయి